హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ చాకో స్టఫ్డ్ గులాబ్ జామ్ అండి. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి. అలాగే కాచి చల్లారబెట్టిన పాలు వేసుకొని కలుపుకుంటున్నాను. నేను హాఫ్ ఆఫ్ ద గులాబ్ జామ్ ప్యాకెట్లో హాఫ్ బ్యాటర్ తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్స్ దాకా పక్కన పెట్టుకున్నాను ముందే. మామూలుగా గులాబ్ జామ్ మిక్స్ లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు మనం గులాబ్ జామ్ మిక్స్ కలిపేసుకొని అప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇందాక నేను చెప్పాను కదండి, 2 స్పూన్స్ దాకా గులాబ్ జామ్ మిక్స్ పక్కన పెట్టుకున్నానని. ఇదిగోండి, ఇప్పుడు మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ షుగర్ పౌడర్, అలాగే 2 స్పూన్స్ గులాబ్ జామ్ మిక్స్ అండి. ఇంకా మీ టేస్ట్ బట్టి పిస్తా అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ టేస్ట్ బట్టి. వీటిని ఫ్రూటీ అంటారు కదండి, ఇవి కేక్స్లో అవి వేసుకుంటాం కదా, ఇవి కూడా మనం డ్రై ఫ్రూట్స్తో పాటు ఇవి కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మన నెక్స్ట్ ఐటమ్, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, చాకో పౌడర్ అండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ మిక్స్లో మనం ఒకటొకటి వేసుకొని అవి మిక్స్ చేసుకుందాం. 1 స్పూన్ చాకో పౌడర్ అండి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. అలాగే కొన్ని ఫ్రూటీ. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలిపేసుకుందామండి. అలాగే పక్కన పెట్టుకున్న కాచిన పాలు ఉన్నాయి కదండి, అవి కొంచెం యాడ్ చేసుకుని మళ్ళీ ఇది కూడా మనం అలాగే గులాబ్ జామ్ మిక్స్ లాగే కలిపేసుకుందాం. ఇలా కలుపుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఈలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఆ బ్యాటర్ నానేలోగా, గులాబ్ జామ్ బ్యాటర్ నానేలోగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి. అలాగే పక్క బండిలో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాం, షుగర్ పాకం అనమాట. దానికోసం నేను ఇందాక ఈ కప్పుతోనే గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను కదా, అదే కప్పు షుగర్ తీసుకున్నాను. ఈక్వల్గా షుగర్ అండ్ వాటర్ కూడా వేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది బాగా నాని స్మూత్గా అయింది. ఇప్పుడు మనం మన గులాబ్ జామ్ కదా, గులాబ్ జామ్ పిండిని తీసుకుని పెట్టుకుని
ఇలాగే అన్ని గులాబ్ జామ్ని బాల్స్ కింద చేసేసుకోవాలి. పంచదార పాకంలో నేను కొంచెం ఇలాచీతో పాటు జాజికాయ పొడి కూడా వేస్తున్నానండి. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుని మనం గులాబ్ జాములు వేయించేసుకుందాం. ముందుగా హీట్ అయిన ఆయిల్లో ఇలా టెస్ట్ చేసి చూసుకొని ఒకటిగా గులాబ్ జామ్స్ అన్ని వేయించేసుకోవాలి. గులాబ్ జాములన్నీ వేయించేసుకున్న తర్వాత వీటిని ఒక 15 minutes పాటు పంచదార పాకంలో వేసుకోవాలండి. ఆ తర్వాత అలాగే డిఫరెంట్గా ఉండే చాకో స్టఫ్డ్ గులాబ్ జామ్ అండి. మీరు కూడా ట్రై చేయండి.